ఒకప్పుడు మైఖేల్ అనే తెలివైన బాలుడు పచ్చని చెట్లతో నిండిన ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది. అతను ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఆందోళన చెందేవాడు. ప్రతి చిన్న సమస్య అతనికి ఎక్కలేనంత పెద్ద పర్వతంలా కనిపించేది. ఎండ వేడి అయినా, స్కూల్ హోంవర్క్ అయినా, లేదా ఇంటి పనుల్లో అమ్మకు సహాయం చేయడమైనా మైఖేల్ ప్రతి పనిని ఫిర్యాదులతో, నిట్టూర్పులతోనే చేసేవాడు. కాలక్రమేణా అతని ఈ ప్రతికూల ఆలోచనల వల్ల నెగటివ్ థింకింగ్ గ్రామస్తులు అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. దీంతో మైఖేల్ ఒంటరిగా, బరువుగా ఫీలయ్యేవాడు. ఒక సాయంత్రం మైఖేల్ తండ్రి అతనికి ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. చెరువు మరియు ఉప్పు. ఆయన మైఖేల్ను ఊరి చివర ఉన్న ఒక నిశ్శబ్దమైన చిన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అతని చేతికి పిడికెడు ఉప్పు ఇచ్చి ఆ ఉప్పును చెరువులో వేయమని చెప్పాడు. మైఖేల్ ఉప్పును నీటిలో వేసిన తర్వాత తండ్రి ఆ నీటిని రుచి చూడమన్నాడు. మైఖేల్ ఆ నీటిని నోట్లో పోసుకోగానే వెంటనే ఉమ్మివేసి, ఇది చాలా ఉప్పగా, అసహ్యంగా ఉంది అని ఫిర్యాదు చేశాడు. నది మరియు ఉప్పు. తర్వాత తండ్రి అతన్ని ఒక విశాలమైన, ప్రవహించే నది దగ్గరికి తీసుకెళ్లాడు. మళ్లీ పిడికెడు ఉప్పు ఇచ్చి నదిలో వేయమన్నాడు. మైఖేల్ ఉప్పును నదిలో వేసి ఆ నీటిని రుచి చూశాడు. ఆశ్చర్యంగా, ఆ నీరు స్వచ్ఛంగా, తీయగా ఉంది. అతనికి ఉప్పు రుచి అస్సలు తెలియలేదు. జీవిత సత్యం. అప్పుడు తండ్రి అసలు విషయాన్ని ఇలా వివరించాడు. నాన్నా, జీవితంలోని సమస్యలు ఈ ఉప్పు లాంటివి. వాటి పరిమాణం ఎప్పుడూ మారదు, కాని అవి నిన్ను ఎంత బాధిస్తాయో అనేది నీ హృదయం ఎంత విశాలంగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. చెరువు. నువ్వు నీ మనసును చెరువులా చిన్నదిగా, మూసుకుని ఉంచుకుంటే ప్రతి చిన్న సమస్య నీ జీవితాన్ని ఉప్పగా, కష్టంగా మారుస్తుంది. నది. అదే నీ మనసును నదిలా విశాలంగా మార్చుకుంటే నువ్వు కష్టాలను స్వీకరిస్తూనే నీ ప్రశాంతతను కోల్పోకుండా ఉంటావు. మార్పు. ఆ రాత్రి ప్రపంచం క్రూరమైనది కాదని, సమస్య తన దృక్పథంలోనే ఉందని మైఖేల్ గ్రహించాడు. అతను నదిలా మారాలని నిర్ణయించుకున్నాడు. అతను తన అలవాట్లను మార్చుకోవడం మొదలుపెట్టాడు. హోంవర్క్ గురించి ఫిర్యాదు చేసే బదులు దాన్ని నేర్చుకునే అవకాశంగా చూశాడు. పనులను కష్టంగా కాకుండా బలంగా మారే మార్గంగా భావించాడు. ఎండను, వానను బరువైన హృదయంతో కాకుండా ప్రశాంతమైన మనసుతో స్వీకరించాడు. ఫలితం. కొన్ని నెలల తర్వాత మైఖేల్ పూర్తిగా మారిపోయాడు. అతను ఇప్పుడు చాలా సంతోషంగా, తేలికగా ఉన్నాడు. అతని స్నేహితులు తిరిగి వచ్చారు. తల్లిదండ్రులు గర్వపడ్డారు. సమస్యలు, ఉప్పు ఎప్పుడూ ఉంటాయని, కాని అవి ఇప్పుడు తనను ముంచెత్తలేవని అతను గ్రహించాడు. నీతి. సమస్యలను చూసి భయపడకూడదు. వాటిని ఎదుర్కొనేలా మన మనసును విశాలం చేసుకోవాలి.